లో పాము కాటు జరిగిందన్న వార్తలపై బాధితురాలు మౌనిక భర్త శరత్ వివరణ ఇచ్చారు. దర్శనం కోసం క్యూ లైన్ లో ఉన్నప్పుడు మ్యూజియం దగ్గర తన భార్య మౌనిక కాలి మీద ఏదో పాకినట్లు అనిపించిందని, చిన్న పాములా ఉంటే వెంటనే చంపేశామని చెప్పారు. ఆ తర్వాత అశ్విని ఆసుపత్రికి, ఆ తర్వాత స్విమ్స్ కు తరలించారని వివరించారు. పరీక్షలు చేశాక పాము కాటు వేయలేదని నిర్ధారించారని, పూర్తి ఆరోగ్యంతో ఉన్న మౌనికను ఈ ఉదయం స్విమ్స్ నుంచి డిశ్చార్జ్ చేశారని శరత్ వివరించారు. సో మేము తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ టేక్మండ మండలం నుండి వచ్చినాను. మాకు టోకెన్ డేట్ 22/2/2026 రాత్రి 10:45కి ఉంది. సో ఆ రోజు నేను మా వైఫ్, నాతో వచ్చిన మా బంధువులు కలిసి ఆ రోజు జీప్ ప్రైవేట్ ట్యాక్సీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ATM ముందు డ్రాప్ అయినాము. డ్రాప్ అయిన తర్వాత మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని ఆపోజిట్లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకొని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది, దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమ్మీడియట్లీ మా మిసెస్ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు, అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు బయట ఏమో ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాసిడ్తో కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వేనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. బట్ ఎనీవే సేఫ్ సైడ్ అడ్మిట్ చేయమని డాక్టర్ అడ్వైజ్ చేసి కింద తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్మిట్ అయ్యి ఈరోజు 5 గంటలకి మేము డిశ్చార్జ్ అయినాము.